హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఫ్రెండ్స్, బయట చెరువులకి అయితే పోవట్లేదండి చేపలు పట్టడానికి. అందుకని పాడైపోయిన వలలు బాగు చేద్దామని నేను మా పెద్ద కొడుకు ఇద్దరం కలిసి వలలు అయితే బాగు చేస్తూ ఉన్నామండి. అంతలోకే కృప వచ్చి వలలు అయిపోయిన తర్వాత ఒక చిన్న పని ఉంది, అది చేసేద్దాం అంది. బయట చెరువులకు పోయి ఒక 10 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఖాళీగా ఉంటే ఏం పని చెప్పలేదు. ఇప్పుడు మా పెద్ద బాబు నేను కలిసి వలలు బాగు చేస్తుంటే ఇప్పుడు అడ్డం వచ్చి పని చెప్తా ఉంది కృప. నిజమే కదండి, ఖాళీగా ఉంటే ఏం పనులు అయితే కనిపించవు. ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే మాత్రం పనులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ పనులన్నీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంతకీ కృప చెప్పిన పని ఏందో ఒకసారి మీరే చూడండి. బ్యాక్ తేడా దేనిదైనా సేల్తాడొచ్చు, దాంతో సేల్తాడు. కృప మంచి ప్లానింగ్ వేసిందండి. మంచి ఎర్రటి ఎండకి మా ఇళ్ల పక్కన ఉన్న చెరువు దగ్గరికి అయితే వెళ్ళి పేడ అయితే తీసుకురాన్నట్టుకి వెళ్ళినాం ఇద్దరమే. ఆ ఎర్రటి ఎండలో ఆ చెరువు అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలాగలా తిరిగి పేడనైతే కొద్ది గొప్ప సేకరించామండి. కాబట్టి ఇక్కడే సమస్య మొదలయ్యింది. బర్రెలన్నీ మమ్మల్ని చూస్తున్నాయి. తరుముకోకుంటుంటే బాగుండు కృప. అది చూడి అటు చూస్తుంది కొమ్ములు ఎత్తి. మరి ఈ ఎండకి చెవంట్లు గార్చుకుంటా తిరుగుతూ ఉంటే ఈ బర్రెలు మాత్రం విచిత్రంగా చూస్తున్నాయి. ఎక్కడ తరుముకుంటాయి అని భయం వేస్తుందండి. ఇంతలో మాకు పోటీగా ఇంకొక అతనైతే మాకు తగిలాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆమె బకెటిచ్చి పంపించినట్టుంది. పాపం ఎర్రటి ఎండలో బకెట్ ఎత్తుకొని తిరుగుతా ఉన్నాడు పేడ కోసం అటు ఇటు. ఇంకా ఉంది కానీ కొంచెం దూరం వెళ్ళాలి. దగ్గర ఉన్న పేడ మొత్తం మేము తీసేసుకున్నాం. నీళ్ళెందుకు కృప? ఈ మట్టి అనగడానికి చుమ్మాం కదా, దుమ్మాయి అనిగిపోతే పేడే సలిస్తే బాగా వస్తుంది. అసలు పేడ ఎందుకు తెచ్చామంటే ఇది ఇంటి ముందు పందిల కింద పేడే సలిగితే బాగుంటుందండి. అందుకని పేడైతే తెచ్చాము. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఒక సిమెంట్ కట్ట తెచ్చి ఇసుకేసుకొని శుద్ధంగా కలికేస్తే బాగుంటుంది కదా గచ్చని. కాకుంటే కృప పేడ తాలుగుదామని అంది. అందుకని ఇదే బాగుంటుందని అందరూ ఫ్యామిలీ పరంగా అందరూ అలాగే చేసి ఆడైతే గచ్చలాగైతే తయారు చేసాము. మా చిన్నోడైతే సూపర్ అండి. కొద్దిగా ఓకే. ఇదండి వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసేయండి. మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.